హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. చాలా సింపుల్గా చేయొచ్చు. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. మా ఇంట్లో మాత్రం నేను చేసే పులుసు అంటే అందరికీ చాలా ఇష్టం. ఎంతమంది కుక్కర్లో ఇలా ఎగ్స్ని బాయిల్ చేస్తారో చెప్పండి. నేను మాత్రం కుక్కర్లోనే బాయిల్ చేస్తాను. 1 విజిల్ వచ్చే వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ముందుగానే నేను ఆనియన్స్ని ఇంకా టమాటోస్ చిల్లీస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది 2 మినిట్స్ హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్యాన్ నాన్ స్టిక్గా తయారవుతుంది. మనం ఎగ్స్ అందులో ఫ్రై చేసుకున్నప్పుడు అంటుకోకుండా ఉంటాయి. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఎగ్స్ వేసామంటే ప్యాన్కి అంటుకుపోతాయి. ఇంకా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కదపకూడదు, లైట్గా కదపాలి. ఎందుకంటే బాయిల్ చేసిన ఎగ్స్ కదా, నెమ్మదిగా కదుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్లో ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసి పెట్టుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇవి తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వలన ఆనియన్స్ తొందరగా ఉడికిపోతాయి. అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసినాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేయాలి. టమాటోస్ మంచిగా ఉడికిపోయినాక మన టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ల కారం అయితే యాడ్ చేయాలి. ఇప్పుడే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడే యాడ్ చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పడుతుంది. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇలా టమాటోస్ని యాడ్ చేశాక ఎగ్స్ని యాడ్ చేయడం వలన మసాలా అనేది ఎగ్స్కి చాలా మంచిగా పడుతుంది. ఎగ్స్కి మసాలా పట్టినాక అందులో కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే టమాటోస్ని యాడ్ చేసాం కాబట్టి చింతపండు రసం కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసామంటే పుల్లగా అయిపోతుంది కర్రీ. టమాటోస్ని యాడ్ చేసుకోకపోతే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసినా పర్వాలేదు. నేను ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ కర్రీలో గరం మసాలా, ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయ్యాక మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉండనివ్వాలి. ఎగ్స్ని అయితే ఊరికే కదపకూడదు. ఇంకా పులుసు మరుగుతున్న టైంలో జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ ద్వారా పులుసుకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 to 3 మినిట్స్ అయ్యాక కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపు ఏం తీయగా అవ్వదు, కానీ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండు పులుసు టేస్ట్ని బెల్లం బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు. ఇలా చల్లని వెదర్లో వేడివేడిగా ఎగ్ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.